అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ పరోపకారం గురించి తెలుసుకుందాం. వీడియో చివరి వరకు వినండి. నచ్చితే లైక్ మాత్రం తప్పనిసరి చేయండి. సుందరవనము అనే సరస్సు ప్రక్కనే ఒక జామ చెట్టు ఉంది. దాని మీద చిలుక, కింద ఉడుత నివసిస్తూ ఉన్నాయి. ఆ చెట్టుకు కాసిన పండ్లు తింటూ ఎంచక్కా కాలం గడిపేస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉడుత ఎప్పటిలాగే జామ పండు తినడానికి చెట్టు మీదికి ఎక్కింది. పండు తెంపుకొని తినబోతుండగా అక్కడే కొమ్మ మీద ఉన్న చిలుక, ఆగు, ఆ పండు నేను తినాలనుకున్నాను, నువ్వు ఇంకొకటి తెంపుకో అంది. అప్పుడు ఉడుత, నీకు రెక్కలున్నాయి, ఎంచక్కా ఎగురుకుంటూ వెళ్ళి ఆ పైనున్న పండు తిను, నన్ను ఇది తిననివ్వు అంది. ఆ మాటలు నచ్చని చిలుక, ఆ చెట్టు మీదకు నీకంటే నేనే ముందుగా వచ్చాను కాబట్టి ఈ చెట్టు నాది. ఆ మాటకొస్తే చెట్టు మీదున్న ప్రతి పండు నాదే, నీకు ఎలాంటి అధికారమూ లేదు అని కొంచెం కోపంగా అంది. చెట్టు అందరినీ ఆదరిస్తుంది, ఆకలి తీరుస్తుంది, దానికి తరతమ భేదాలుండవు. కాబట్టి చెట్టు నీది నాది కాదు, మనందరిది అని సున్నితంగా చెప్పింది ఉడుత. అయినా ఆ చిలుక వినకుండా, లేదు, ఈ చెట్టు నా సొంతము అంటూ మొండిగా వాదించింది. ఆ సమయంలోనే ఎవ్వరో గట్టిగా నవ్వుతున్న శబ్దం వినిపించింది. దానితో ఉడుతా చిలుక రెండు ఎవరా నవ్వింది అని చుట్టూ చూడసాగాయి. కానీ ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడు చెట్టు, కంగారు పడకండి, నేనే నవ్వాను అని గట్టిగా చెప్పింది. ఓహో, నువ్వు కూడా మాట్లాడుతావా? సమయానికి పలికావు, నువ్వే చెప్పు. ఉడత కంటే నేనే కదా ముందుగా వచ్చింది, నేనంటేనే నీకు ఎక్కువ ఇష్టం కదా అని చెట్టును చూస్తూ అడిగింది చిలుక. పరోపకారము నా సహజ గుణము, ఆ లక్షణం ఉన్నవారినే నేను అభిమానిస్తాను బదిలిచ్చింది చెట్టు. నాకు కూడా పరోపకార గుణము ఉంది అంటూ గొప్పగా చెప్పింది చిలుక. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి, అప్పుడు పరోపకార గుణము ఉందని ఒప్పుకుంటాను అంది చెట్టు. ఆ చెట్టు కింద నుంచే చాలామంది బాటసారులు వెళుతూ ఉంటారు. ఆ సమయంలోనే ఒక వ్యక్తి చెట్టు కిందికి వచ్చి కూర్చున్నాడు. అతను కాసేపటికి, నాకు చాలా ఆకలిగా ఉంది, అస్సలు నడవలేకపోతున్నాను, కనీసం చెట్టెక్కి పండు తెంపుకోలేకపోతున్నాను, ఓపిక కూడా లేదు, ఇప్పుడు నా ఆకలి తీరేదెలా అని నీరసపడుతూ అన్నాడు. అప్పుడు చెట్టు అతన్ని చూపించి, చూశారా, పాపం ఆ వ్యక్తి ఆకలితో ఎంత ఇబ్బంది పడుతున్నాడో, చెట్టు నిండా పండ్లు ఉన్నా ఓపిక లేక వాటిని తెంపుకోలేకపోతున్నాడు అంది. ఆ మాట విన్న ఉడుత వెంటనే ఒక పండు తెంపి అతని చేతిలో పడేలా కిందకు విసిరింది. ఆ బాటసారి పండును పట్టుకొని పైకి చూస్తూ చెట్టుకు కృతజ్ఞతలు చెప్పి దాన్ని తినసాగాడు. చెట్టు చిలుక వైపు చూస్తూ, ఎందుకు నువ్వు బాటసారికి జామపండు కోసివ్వలేదు అని అడిగింది. అతను ఆకలిగా ఉందన్నాడు, కానీ పండు కావాలని నన్ను కోసివ్వమని అడగలేదు కదా, అందుకే నేను కోసివ్వలేదు అని మూర్ఖంగా జవాబిచ్చింది చిలుక. ఉడతను కూడా అడగలేదుగా, మరి అది ఎందుకు కోసిచ్చింది అని చెట్టు అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పలేక అటూ ఇటూ దిక్కులు చూసింది చిలుక. ఆపదలో ఉన్నవారి అవసరాన్ని గుర్తించి అడగకుండా చేసేదాన్నే సాయము అంటారు. అదే పరోపకారము అనిపించుకుంటుంది. ఇతరులకు సాయం చేసి అవకాశం ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా సహాయం చేయాలి. కానీ నువ్వు చెయ్యలేదు, నాకు పరోపకారం ఉందని నువ్వు మాటల్లో చెప్పావు, కానీ ఉడత చేతల్లో చూపించింది అన్నది చెట్టు. దాంతో
చిలుకలో ఆలోచన మొదలయ్యింది. గబగబా పైకెగురుకుంటూ వెళ్ళి పైనున్న దూరమగ్గిన పండును తెంపుకొచ్చి ఉడుత చేతిలో పెట్టింది. అది ఆ పండును అందుకొని చిలుక వైపు నవ్వుతూ చూసింది. ఇక నుంచి నా బుద్ధి మార్చుకుంటాను, నాకు చేతనైన సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని మెల్లగా చెప్పింది చిలుక. పరోపకారం అంటే ఇదే, ఇప్పుడు మీ ఇద్దరూ నాకు నచ్చారు అంది చెట్టు. దానితో ముగ్గురూ కలిసి ఎంచక్కా నవ్వసాగారు. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.